Current weight is 139.25 and we started this journey at 145 kgs. 139 దగ్గర 1 వీక్ నుండి స్టక్ అయ్యా. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అండ్ ఎక్స్‌ట్రీమ్‌లీ డిమోటివేటెడ్ బై సీయింగ్ దిస్ వెయిట్. ఇంకో 19 డేస్ ఉంది. 129 నంబర్ చూస్తానో లేదో తెలియట్లే. కొన్ని రోజులు మన శరీరం కంటే మన మనసే ఎక్కువ అలసిపోతుంది. కొన్ని రోజులు ప్రయాణం ముందుకు కదలదు. నీ ప్రయాణం నీ కోసం అయితే నువ్వే ఆగిపోతే ఎలా అని నన్ను నేను మోటివేట్ చేసుకున్నా. గెలుపు అంటే ఎప్పుడు వేగంగా పరిగెత్తడం కాదు. ఆగిపోవాలనిపించినప్పుడు కూడా నెమ్మదిగా నడవడం. 135.25 దగ్గర నా వెయిట్ ఆగిపోయింది. ఎందుకో తెలీదు, ఎంత ప్రయత్నించినా ముందుకు కదలట్లేదు. స్కేల్ మీద ఉన్న నంబర్ మన ప్రయాణాన్ని నిర్ణయించదు. మన నిర్ణయం నిర్ణయిస్తుంది. నేను రాత్రి కొంచెం అలసటగా లో ఫీల్ అనిపించింది. ఇవాళ వదిలేద్దాం, అవ్వదులే, చేత కాదు అని ఆల్మోస్ట్ గివ్ అప్ చేసి పడుకున్నా. కానీ నిద్ర మాత్రం రాలేదు. మనసు లోపల ఒక చిన్న ప్రశ్న తిరుగుతూనే ఉంది. నా కోసం నేను నిలబడకపోతే మరి నా కోసం ఎవరు నిలబడతారు? నువ్వు నీకిచ్చుకున్న మాట ఇంత తేలికగా మర్చిపోయి వదిలేస్తే ఎలా? మన లక్ష్యం మనకంటే పెద్దది కాదు. మనమే దాన్ని చిన్నగా చూస్తాం. ఈ ప్రయాణం ఎవరికో చూపించడానికి కాదు. ఇది నేను నాకు చేసుకున్న ప్రామిస్. ఇంత దూరం వచ్చి ఇప్పుడే ఆగిపోతే ఎలా? ఇంకా చాలా ఉంది. గెలుపు అంటే ఎప్పుడు ముందుకు వెళ్ళడం కాదు. అలసిపోయి ఆగిపోవాలనిపించినప్పుడు కూడా మరొక అడుగు వేయడం. అలా 11:30 అయ్యేసరికి ఇంకో కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉంది. ఎంత సమయం ఉందో కాదు, నా నిర్ణయం ఎంత బలంగా ఉందో అది ముఖ్యం. ఆ 30 నిమిషాల్లోనే నా స్టెప్స్ పూర్తి చేశాను. మనం ఓడిపోతాం అనుకునే క్షణంలోనే మన నిజమైన పరీక్ష. ఈ ప్రయాణం ఇంకెవరి కోసమో కాదు. ఇది నా కోసం, నా ఆరోగ్యం కోసం, నా భవిష్యత్తు కోసం. స్లోగా అయినా, స్టక్ అయినా ఐ విల్ నాట్ స్టాప్. ఐ విల్ నాట్ గివ్ అప్ ఆన్ మై సెల్ఫ్.